నైటీ అన్న పదం ఆంగ్లంలోంచి వచ్చిందమ్మా. నైటీ అంటే నైట్ వేసుకునేది అని అర్థం. వేసుకుని పడుకోవడానికి పనికొచ్చేది, పనులకు పనికిరాదు. ఆ పదంలోనే ఉంది కదమ్మా అర్థం. నైటీ అంటే రాత్రి వేసుకునేది అని అర్థం. రాత్రిపూట పడుకోవడానికి ఏ రకమైనటువంటి బిగువులు బిగింపులు లేకుండా తేలికగా వదులుగా హాయిగా శరీరానికి సుఖంగా ఉండేట్టుగా ఉంటుంది అని నైటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మన దేశ సంస్కృతి కాదు. అనేక రకాల ఇతర సంస్కృతుల నుంచి మనం తెచ్చుకుంటున్న వాళ్ళం దీన్ని కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం. పర్వాలేదు, పడుకోవడానికి వేసుకుంటే అభ్యంతరం ఏముంది, పడుకోవచ్చు. కానీ దాంతో పగటిపూట పనిచేయడం ఏం మర్యాదగా ఉంటుందమ్మా? ఎవరైనా సరే రాత్రి వేసుకునే బట్టలు వేరు, పగలు వేసుకునే బట్టలు వేరు. నైటీ అన్నది అనగానే అది ఆడవాళ్ళు వేసుకునేదని అనే ఒక అభిప్రాయం మనకుంది, అంతే కదా. కానీ మగవాళ్ళు కూడా నైట్ డ్రెస్ వేరే ఉంటుంది కదా. మగవాళ్ళు నైట్ డ్రెస్తో బయటికి రావడం ఎవరినన్నా మీరు చూసారా? సేమ్ కలరు లూజ్ పైజమా లాంటిది, లూజ్ కోట్ లాంటిది వేసుకొని ఉంటారు. కొంచెం ధనవంతులైన వాళ్ళు దేనికది డిఫరెంట్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు నైట్ డ్రెస్ అది వేసుకుంటారు. మరి దాంతో వాళ్ళు ఏనాడన్నా బయటికి రావడం, మీరు ఏ ధనవంతులైనా తమ ఇంటికి ఎవరైనా చూడ్డానికి వచ్చినా నైట్ డ్రెస్లో కనపడ్డారా? ఆడవాళ్ళకి ఏమైందమ్మా నైట్ డ్రెస్లో బయటకు కనపడ్డాం? ఏమంత మర్యాద? నైటీ వేసుకోండి, రాత్రిపూట వేసుకోండి. నైటీ కూడా అలా సోలలాగా ఉండేది కాదు. హాయిగా మగవాళ్ళు వేసుకునేటట్టు కింద పైజమా పైన షర్టు లాంటిది వేసుకోండి. ఒకవేళ మనం పడుకుని ఉండగా ఎవరైనా లోపలికి వస్తే కూడా అసభ్యంగా ఉండదు, మర్యాదగా ఉంటుంది. అటువంటి నైట్ డ్రెస్సులు వేసుకోవడం బాగుంటుంది. ఏదైనా ఏ దేశాన్ని నుంచన్నా ఇతర ప్రాంతాల నుంచి మనం ఏదన్నా తెచ్చుకుంటే మన సంస్కృతికి మెరుగుపెట్టేట్టు ఉండాలి. కానీ